హాయ్, హలో, నమస్తే. బాగున్నారా అందరూ? మేము బాగున్నామండి. ఈ ఇప్పుడు ఏం చెప్తామంటే 5 days నుంచి జరిగిన స్టోరీస్ ఏమో కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక 5 minutes చేసిన వర్క్ పని మాత్రం పెడుతున్నాను. ఓకేనండి, బాయ్ బాయ్. నేను ఎలా ఉన్నాను చూడండి, బ్లాగ్స్లో కంటిన్యూ అయ్యేది. హలో ఫ్రెండ్స్, హాయ్. నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి ఫోన్లో చేద్దామంటే చేయలేకపోతున్నాం. ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మొన్న ఒక వీడియో పెట్టినా కదా. ఇప్పుడు ఏం వీడియో అంటే నేను చపాతీలు చేస్తున్నా, ఆ వీడియో పెడతానని నేను ఇంతకుముందే బయటకు వచ్చిన పెడదాం అనుకున్నా. స్టార్ట్ చేస్తాం మెల్లమెల్లగా. కొంచెం మా ఏజీ మాటలు ఉంటాయి కదా. నేను ఇప్పుడు కిచెన్లో చపాతీ చేస్తున్నా చూడండి. బ్యాక్వర్డ్ పెడతా కెమెరా. కెమెరా పెట్టాను. ఆ కిచెన్లో పోయి మనం చపాతీ చేసుకున్నాం. నేను ఆల్రెడీ ఒకటి చేసినాను, చేసి వీడియో తీద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఈ చపాతీ సగం చేసి పెట్టినాను, మీకు చూపిస్తానని. ఇప్పుడు తీసేది, చేసేది, కాల్చేది చూద్దాం. వీడియో చేస్తుంటే మొబైల్ పెట్టడానికి ప్లేస్ వస్తలేదు, సరిగా ఎక్కడ పెట్టానో అర్థం అవుతలేదు. ఏడ పెట్టాలి చెప్పండి? ఇంత ఫ్రీగా, ఇంత నాలెడ్జ్గా, ఇంత వరకు ఉంటే ఈ ఫోన్లో నేను ఇప్పుడు మాట్లాడుతున్నానండి. నేను 36-37 వీడియోస్ తీసినా కానీ యూట్యూబ్లో పెట్టినా. ఇప్పుడు నేను ఇలా మాట్లాడి ఇలా చేస్తున్నా. ఈయన పెడదాం, ఈయన పెడదాం. స్టవ్ వెలిగిద్దాం. మనం స్టవ్ వెలిగించి మనం చేసుకున్నాం పని. స్టవ్ బ్యాక్వర్డ్ కెమెరా పెడదాం. బ్యాక్వర్డ్ కెమెరా మన పైన పక్క పెట్టి వెలిగిద్దాం. కర్రీ పాట్ మీద పెట్టేస్తాం. వెలిగిద్దాం. ఆన్ అయింది. ఏమోనండి, లైఫ్ పెట్టాను. ఆయనతో ఒక చపాతీ చేసేద్దాం. ఈ బ్యాక్వర్డ్ కెమెరాని పెట్టి చేద్దాం. ఆల్రెడీ చేసిందే కాబట్టి ఇట్లా ఫోల్డింగ్స్ చేసేస్తే అయిపోద్ది. చూడండి, వచ్చేసింది అంతే. రోజు వీడియో చేయడానికి ఇబ్బందిగా ఉందండి. నేను వచ్చి 2-3 weeks అవుతుంది. అంతకుముందు 1 month నుంచి చేయడం కష్టమైంది. ఏం చెప్తామండి, పాప ఏమో 10th class, బాబు ఏమో 8th class. వాళ్ళ మాటలు లాంటివి అండి. మధ్య తరగతి వాళ్ళం మాటలు ఏం మాట్లాడతాం? మీరు వింటూనే ఉన్నారు నా గురించి బయట. అదే నేనండి. మనం ఒక ప్లేట్ తీసుకొని చపాతీ కాల్చేసి అలా పెట్టేద్దాం. ఒక గిన్నె ఉంది కదా ఇక్కడ, ఒక గిన్నెలో పెట్టేద్దాం. ఇక్కడ ఒక గిన్నె ఉంది, గిన్నెలో పెట్టేద్దాం.
ఆయిల్ లైట్గా వేద్దాం. మొన్న మంచి సమ్మక్క జాతర చేసుకున్నారు, వీడియో తీద్దాం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బయట పబ్లిక్ విన్నారు కదండి, అదండి మా లైఫ్. మొబైల్ డేటా క్వశ్చన్స్ మాట్లాడతారు. ఇప్పుడు బ్రెయిన్ పనిచేస్తలేదు. మేము అంత చదువుకోలేదు కదండి. మొన్న నేను ఒక 5 ఆర్డర్స్ పెట్టినాను, అవన్నీ క్యాన్సిల్ చేసిండండి మా హస్బెండ్. చూడండి ఏం చెప్తాం, మా పరిస్థితికి అసలు ఉంటుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నా. ఏం చెప్తామండి, పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అక్కడ వాళ్ళ బాధ, ఇటు వీళ్ళ బాధ, మా అత్తమ్మ వాళ్ళు పెళ్ళిళ్ళు, సమ్మక్క జాతర, ఆఫీసులో గొడవలు. ఏం చెప్తాం. అందరు నా మీద పడి ఎడుతున్నారు. చిన్న పిల్లలను వదిలేసి ఉండడం అంటే మాటలా అండి? నేను ఎట్లున్నా నాకే తెలియదు. నా పిల్లలకి ఇంత అంటేనే నేను మస్తు మాటలంట, మస్తు తిడతా నేను. అయిపోయిందండి చపాతి చేసుడు, ఇలా పెట్టేద్దాం. నన్ను వీళ్ళంతా చంపాలని చూస్తున్నారండి, నన్ను మా ఆయనని. ఏం చెప్దాం, మేము ఏం పాపం చేసుకున్నామో మమ్మల్ని మేము చస్తే మమ్మీ కావాలని మాట్లాడతారు. నార్త్ ఇండియన్ లాంగ్వేజ్లో అలా పెరిగి వచ్చి మళ్ళీ ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అంటే మాకు తలకే నొస్తుందండి. నిన్న అయితే తల కొట్టుకుంటే బ్లడ్ ఏం పోయింది. ఆ ఫోటో పెడితే అయిపోయిందండి. 2 చపాతీలు ఇచ్చింది, 2 చేసి ఇక్కడ పెట్టిన. ఈ వీడియో ఇప్పుడు పెట్టేస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. నేను ఉండబట్టి 3 వీక్స్ నుంచి. 3 వీక్స్ ఒక యుద్ధ ప్రకటన అయిపోయింది. వైజాగ్లో జరిగిన యుద్ధ ప్రకటన వేషాల మాట. సబ్మెరైన్ స్టార్ట్ అయిందంట కదండి, ఆ సబ్మెరైన్ మాటని మాట్లాడుతున్నారు. కొత్తగా లాంచ్ అయిందంట కదా సబ్మెరైన్, ఆ సబ్మెరైన్ క్వశ్చన్స్ వేస్తున్నారు. చూడండి నా హెల్త్ ఎలా అయిందో, నా స్కిన్ ఎలా అయిందో చూడు, ఇక్కడనే దెబ్బ తాకింది. ఎట్లా మంచిగా తయారైనా మంచిగా ఉన్నా
మళ్ళీ పుల్లలు వేసారు. అదే అండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. చూద్దాం. 5 days బ్యాక్ కదా వీడియో పెట్టింది, ఇప్పుడు మళ్ళీ చూద్దాం, పెడదాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.